మీరు అనుకున్నట్టుగానే రిలేషన్షిప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే నేను రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత అయితే ఓడిపోలా, రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వకముందే ఓడిపోయా. ఒక రోజు వచ్చింది, ఆ రోజు మేము డెసిషన్ తీసుకున్నాం అని చెప్పాను కదా, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అంతకంటే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలా. ఏంటంటే నేను రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత అయితే ఓడిపోలా, రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వకముందే ఓడిపోయా. ఎలా అని అడిగితే, రోజు మెసేజ్లు చేసుకోవడం, రోజు కాల్స్ మాట్లాడడం, నైట్ మెసేజ్లు చేయడం, అప్పుడప్పుడు వీడియో కాల్స్ చేసుకోవడం, ఇలా నా రోజు అప్డేట్స్ ఇచ్చుకోవడం, ఇలా నా హ్యాపీనెస్ మొత్తం ఒక పర్సన్ మీద డిపెండ్ అయిపోయింది. ఈ రీల్ చూసే వాళ్ళలో మీలో కూడా చాలామంది లవ్ చేసిన వాళ్ళు ఉండుంటారు. సో ఈ ఫీలింగ్ వాళ్ళకైతే ఎక్కువగా అర్థమవుతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకొని ఇలా ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. కాకపోతే ఆ రోజు అర్థం కాల నాకు, అది లవ్ కాదు అటాచ్మెంట్ అని. ఇట్లా సాగిపోతూ ఉండింది. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ గ్రూప్కి వస్తే, మా అందరి ఫ్రెండ్స్లో ఉండేది ముగ్గురం కాబట్టి, ఈ ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిల్లో ఒక రూల్, అమ్మాయిల సంగతి పక్కన పెడితే అబ్బాయిల్లో ఒక రూల్ ఉంది. సో ఆ రూల్ ఏంటంటే,